హలో బ్రో, నమస్తే. ఈ రోజు పొద్దున్నే కృష్ణా రివర్ లో చేపలు పడదామని వచ్చినాం. మన ఇంటి దగ్గర ఉన్న వాగులలో చేపలు ఎప్పుడైతే కరువు అయితాయో అప్పుడు మనం వలస పక్షుల్లాగా కృష్ణా రివర్ ఎత్తుకుంటూ వస్తాం. ఏ మాట కామాట కృష్ణా నదిని చూడడానికి మస్తు అందంగా ఉంటది. ఇక్కడ లొకేషన్ కూడా చుట్టూ కొండలతో మధ్యలో వాటర్ తో చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. మనం కూడా ఇంత పెద్ద కృష్ణా నదిలో చేపలు పట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇక ఇదే కృష్ణా రివర్ లో చేపలతో పాటు పెద్ద పెద్ద ముసళ్ళు కూడా ఉంటాయి. చూడడానికి ఎంత అందంగా ఉంటదో అంత భయంకరంగా కూడా ఉంటది. మనం ఇప్పుడు ఇలాంటి భయంకరమైన ప్లేస్ లలో చేపలు పడదామని వచ్చినాం. మీరు కూడా ఎప్పుడైనా చేపలు పట్టడానికి కృష్ణా నది వస్తే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒడ్డెంబడి కూర్చొని చేపలు పట్టండి కానీ నీళ్ళలోకి మాత్రం అస్సలు దిక్కండి. ఇక ఇడున్న చేపలు కూడా ఒక్కొక్కటి 5 కిలోల పైన ఉంటాయి. వాటిని పట్టడం కోసం పిండి కూడా కలుపుతున్నా. ఈ రోజు మనం కృష్ణా నదిలో చేపలు పట్టడానికి కలిపే పిండిని మీకు కూడా చూపిస్తా. అన్నం, తౌడు, పసుపు, పిండి గిండి ఏం కలపం. అన్నం, తౌడు, పసుపుతోనే మంచిగా ముద్ద చేస్తాం. ఇప్పుడు ఇదే పిండి సింగిల్ గాలానికి అయితే మంచిగా పనిచేస్తుంది. ఇక నువ్వు డబ్బా గాలాలకి పీడర్లకి సరిపోను పిండి కలపాలంటే గ్రైండర్ లో వేసి కలుపుడే. నేను చెప్పినట్టుగా అన్నం, తౌడు, పసుపుని మెతుకు లేకుండా మంచిగా ముద్ద చేయి. ఇక ఇట్లా కలిపిన పిండికి కూడా చేపలు మంచిగా పడతాయి. మనం ఇక్కడ చేపలు పట్టడానికి 2 రెయిన్బో రాడ్లు కూడా పట్టుకొని వచ్చిన బాబాయ్. ఒక్కొక్క రాడ్డు 10 ఫీట్. మీకు కూడా ఇంత ముందు చాలాసార్లు చెప్పిన రవ్ చేప పట్టాలంటే 10 అడుగుల రాడ్డు కరెక్ట్ ఉంటది. నేను వాడే రాడ్డు మాత్రం ఒరిజినల్ రెయిన్బో రాడ్డు. మీరు కూడా ఎప్పుడైనా రవ్ చేపల కోసం రాడ్డు కొనాలనుకుంటే రెయిన్బో రాడ్డు ఒక్కటి తీసుకోండి. ఇదే రాడ్డుతో అన్ని చేపలు పట్టొచ్చు. మీకు ఇంత ముందు కూడా చెప్పిన బాబాయ్. ఇప్పుడు మనం ఇక్కడ సింగిల్ ముళ్ళుతో రవ్ చేపలు పట్టబోతున్నాం. ఇక్కడ నేను వాడే ముళ్ళు కూడా కొంచెం పెద్దగా ఉంటది. 2వ నెంబర్ ముళ్ళు. 10 కిలోలు చేప పడ్డా గానీ యాడికి పోదు. వైరు మాత్రం 80 నెంబర్ వైరు వాడుతున్నా. అసలు కృష్ణా నదిలో చేపలు పట్టడానికి వచ్చినప్పుడు 100వ నెంబర్ వైరు వాడాలా? మన దగ్గర ప్రెసెంట్ లేదు, అందుకనే 80 నెంబర్ వైరు వాడుతున్నా. మీకు ఇక ఇప్పటి నుంచి కృష్ణా రివర్ లో చేపలు పట్టే వీడియోలే వస్తాయి. మీరు మంచిగా ఈ వీడియోని సపోర్ట్ చేయాలే గానీ ఇక్కడే ఫిషింగ్ అండ్ క్యాంపింగ్ వీడియో కూడా చేద్దాం. ఇక ఈ లొకేషన్ కావాలనుకున్న వాళ్ళు మన కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. బాబాయ్ నేనే స్వయంగా మీకు లొకేషన్ సెండ్ చేస్తా. నేను కూడా చూస్తా ఈ వీడియోని ఎంతమంది సపోర్ట్ చేస్తారో. మీరు ఇచ్చే సపోర్ట్ ని బట్టే నేను ఏదైనా చేయగలను. కృష్ణా నదిలో ఫిషింగ్ అండ్ క్యాంపింగ్ చేసినోడు ఇప్పుడు దాకా ఒక్కడు కూడా లేడు. మీరు మంచిగా సపోర్ట్ చేయాలే గానీ నేను చేసి చూపిస్తా. రైట్ గా మనకి ఏం చేపలు పడతాయి ఏందనేది మీరు కూడా చూస్తా ఉండండి. అప్పుడు దాకా వీడియోని ఒక లైక్ కొట్టండి. కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. బాబాయ్ రవ్వ చేప ఎప్పుడైనా గానీ తేట నీళ్ళలో అస్సలు ఉండదు. ఒకవేళ ఉన్నా గానీ ఆ చేప అస్సలు పడదు. మీరు ఎప్పుడైనా సింగిల్ ముళ్ళుతో చేపలు పట్టాలంటే ఇట్లా తూటి దిగి ఉండాలా. చేప కూడా ఎక్కువ నాచు చెట్లున్న చోట ఎక్కువ తిరుగుతా ఉంటది. ఇప్పుడైతే మనం సింగిల్ ముళ్ళుకి పిండి అయితే పెట్టినాం. చూద్దాం ఏం చేపలు పడతాయో. కృష్ణ పైకి రా బాబాయ్, పైకి రా. సూపర్ సూపర్. ఎయ్యి అమ్మా చూసా బాబాయ్. 2.5 సంచిదే. మన స్పాట్లు అంటే ఎట్లుంటాయి అనుకుంటాం మరే. ఈజీగా 2 పైన ఉంటుంది. ఈజీగా 3 ముళ్ళులతో కొట్టిండు 3 స్టార్తో. అరే ముళ్ళు కూడా ఊడిపోయింది రా ప్రవీణు. ఆడబడ్డది ముళ్ళు కూడా ఊడిపోయింది. దా దా దా. మామూలు బల్లేరా దానికి. అసలు కృష్ణా రివర్లో 3తో కొట్టిన నిన్నే చూస్తాను రా. ఇంకా పెద్ద ఉన్నాయి బాబాయ్ దీంట్లో.
రెండు కొట్టిండు మావాడు అప్పుడే. ఓకేనా, హ్యాపీయా? మా వాడు ఎప్పటి నుంచో నన్ను తీసుకో చాలా రోజుల తర్వాతకి వచ్చిండు, చాలా రోజులు గ్యాప్ తర్వాతకి వచ్చిండు నాతో చికారికి. నెలన్నర గ్యాప్ తర్వాతకి వచ్చిండు, రవ్వలు కొట్టిండు కూడా. ఓకే ఇక మంది బ్యాలెన్స్ ఉంది, చూద్దాం మనకు కూడా. మంచిగా లోతులే బాబాయ్, కొద్ది లోతులే. త్రిబుల్తో అంతేరా రే, కొట్టంగానే లాగేసే బయటికి. ఆడిబాకు నీళ్ళల్లో ఆడిబాకు, ఆడియద్దు త్రిబుల్కి ఆడియద్దు. ఓకే బాబాయ్ మనం ఇక్కడ గాలం వేసి దగ్గర 2 గంటలు అవుతుంది. మనకైతే ఒక్క చేప కూడా వల్లే. ఇక అక్కడ నుంచి వేరే ప్లేస్ కి అయితే వచ్చినాం. ఇక ఈడైనా మనకి ఏం చేపలు పడతాయి అనేది మీరు కూడా చూడండి. కృష్ణా రివర్ వచ్చి ఒక్క చేప కూడా కొట్టకుండా పోతే ఇజ్జత్ పోతుంది. హాయ్ బోల్తే నా చివరి తగిలిందన్న. क्या बोलते भाई 3 किलो भाई 5 किलो है मैं मारता भाई. प्रवीण इट्रा 5 किलो है जल्दी तोंदर. ఇక్కడ ఉంది సారీగా ఇక్కడ ఫస్ట్ చాపట్టు మధ్యలో దిగింది గడ పెద్దది. తెల్లగా ఉంది చేప, తెల్లగా చిన్నగా గాడి పెద్ద అవగారి. ఊడిపోయిందిరా, సంచిలో పడంగానే ముళ్ళు ఊడిపోయిందిరా. పోయిందా? సింగిల్కి పోదురా, సింగిల్కి పోయే ఛాన్స్ అసలు లేదు. ఓహో అన్న పోయిద్ది, పెద్దదే చెప్పినగా. ఒక షాప్ పడితే ఇక అంతే ఉంటుంది. సింగిల్గా అన్న లేపవుతలే, అది పోయేదా అని చెప్తాడు. అసలుకే ఇందాక ఒకటి పోట్టిండు. సింగిల్కి అంత ఆడియాల్సిన అవసరం లేదు, అసలు లేపుతలేదు.
खींचो जी बाहर, खींचो जी इसको, पकड़ ले को। इधर देखा भाई, 2 किलो 2 किलो। राइट, सूपर। మస్తే పంగా నక్కో అన్నా, ఒక్క నిమిషం కొంచెం పెద్దదన్న, దానికంటే పెద్దది. అన్నీ 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 నేర్పిస్తా అన్న ఇబ్బులు నేర్పిస్తా అన్న. खान भाई 3 किलो पकड़ो ली, कृष्णा नदी की मच्छी खाएंगे कहते मछली पकड़ कर तुम्हें पकड़ के भी छोड़ते हैं तो मैं क्या करूँ? भेजता हूँ बच्चा को। ये निकोटन प्रार्थना नहीं होता बड़े पटरा रे सलमान आता నాకు చాపిస్తా అంటే ఊరుకుంటా. నీకు ఇత్తలేరు అరవకుండా అయినా సరే అటే వస్తారా నేను. బాబా ఇప్పుడు టైం కరెక్ట్ గా 5 అవుతుంది. మనం ఇప్పుడు ఇక ఇంటికి పోయే టైం కూడా అయింది. మళ్ళీ ఇక్కడ నుంచి మన ఊరికి 74 కిలోమీటర్లు ఉంది. అందుకనే కొంచెం తొందరగా లేచిపోతున్నాం. మా వాళ్ళు కూడా ఇక సామాన్లు సర్దుడు అయిపోయింది. మళ్ళీ మనం బండ్లకాడికి పోవాలంటే చిన్న చిన్న స్టంట్స్ చేసుకుంటా పోవాలా. మనకి ఇప్పుడు దాకైతే కొన్ని చేపలు పడ్డాయి. ఆ చేపల్ని మీకు కూడా చూపిస్తా. రెండు సేమ్ ఉన్నాయి కానీ పడుతుందా బడేగిన్న వాళ్ళతో క్యార్ అవుతుంది. ఏ ఒకటిలే అసలు इसके कलर अलग है क्या जिसके मच्छियाँ? ये कौन पकड़ेगा जी छोटे? ट्रिपल से मारे. మనకి మొత్తం 5 చేపలు పడ్డాయి. అందులో 3 పెద్దగా ఉన్నాయి, 2 చిన్నగా ఉన్నాయి. నాకు ఎప్పటి నుంచో ఒక పెద్ద రికార్డ్ సైజ్ చేప కొట్టాలన్నది నా కోరిక. మీకు కూడా తెలుసు. ఇక అంత పెద్ద చేపలు పట్టాలంటే మనం కృష్ణా రివర్ లోనే అవుతుంది. త్వరలోనే ఆ చేపను కొట్టి మీకు కూడా చూపిస్తా. ఇక మన వీడియో నచ్చితే లైక్ చిన్న కొట్టండి, గంటను గట్టి గుద్దండి.